మల్లారెడ్డి కాలేజీలో యువతి బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి జ్ఞానశ్రీ బలవన్మరణానికి పాల్పడింది. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేకే ఆ అమ్మాయి తను చాలించినట్టు తెలుస్తోంది. 21 ఏళ్ల జ్ఞానశ్రీ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే గత మార్చి 31న తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్య కారణాలతో మరణించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి జ్ఞానశ్రీ బలవన్మరణానికి పాల్పడింది, చనిపోయింది. తన డీటెయిల్స్ విషయానికి వస్తే తన స్వగ్రామం ఏలూరు జిల్లా చిత్రాయి ప్రాంతం. హాస్టల్ గదిలోనే జ్ఞానశ్రీ ఒక నోట్ కూడా పెట్టింది. ఆ నోట్ ఆధారితంగా ఇప్పుడు పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ నోట్లో ఏం రాసి ఉంచింది ఏంటి, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, కేవలం తండ్రి మరణమే తనని మనోవేదనకు గురయ్యే విధంగా చేసిందా, తండ్రి మరణమే తనను ఈ మాదిరిగా ఈ ఘటనకి పాల్పడడానికి కారణమైందా, అసలు ఆ నోట్లో ఏముందో తెలియాల్సింది. బట్ ప్రస్తుతానికి ఆ నోట్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పోలీసులు ఆ నోట్ ఆధారితంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.